నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం ఆధ్యాత్మిక ఉన్నతికి, కుటుంబ సంక్షేమానికి ఉపకరిస్తే, గృహాలలో చేసే సాంప్రదాయక పూజలు, వ్రతాలు కుటుంబ సంబంధాలను, సామాజిక స్నేహ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి. అయితే మన హిందూ మతంలోని కొన్ని సామాజిక వర్గాలలో ఇంటి ఇలవేల్పు దేవతల ఆరాధనా పద్ధతులు చాలా ప్రత్యేకంగా, విశిష్టంగా ఉండి కుటుంబ సంప్రదాయాలను ఆనవాయితీగా పాటిస్తూ జీవిత పరమార్థాన్ని బోధించేవిగా ఉంటాయి. అలాంటి విశిష్టమైన మరియు కేవలం వారి సామాజిక వర్గ కుటుంబ సభ్యులతో మాత్రమే చాలా వేడుకగా జరుపుకునే ఒక పూజ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో పట్నాయక్ సామాజిక వర్గంలో వారి ఇలవేల్పుగా కొలవబడే సింహాద్రి అప్పన్న పూజా విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వారి కుటుంబానికి, వారి సామాజిక వర్గానికి సంబంధించిన మొత్తము దాయాది కుటుంబాలు, ఆడపిల్లల కుటుంబాలు ఒకచోట చేరి ఈ పూజా సాంప్రదాయాన్ని ఆచరించడం చూడముచ్చటగా ఉంటుంది. శ్రీకాకుళంలోని పట్నాయక్ సామాజిక వర్గానికి చెందిన మిత్రురాలు కుప్పిలి అనూరాధ గారి కుటుంబం జరుపుకున్న వారి ఇలవేల్పు అయిన సింహాద్రి అప్పన్న పూజా విధానం విశేషాలు మనము తెలుసుకుందాం రండి. సింహాద్రి అప్పన్న పూజ ఈ సామాజిక వర్గ కుటుంబాలకు చెందిన సోదరులు, దాయాది వర్గాలు, ఆడపిల్లలు, బంధువర్గమంతా కలిసి సంవత్సరానికి ఒకసారి ఈ పండుగను జరుపుకుంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సోదరుని ఇంట్లో దాయాది కుటుంబాలు అందరూ కలిసి తమ ఇలవేల్పు అయిన నరసింహస్వామిని సింహాద్రి అప్పన్న పూజ పేరుతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అంతేకాకుండా వారి మృక్కులు ఫలించి సంకల్పాలు నెరవేరినప్పుడు కూడా ఈ పూజను వేడుకగా జరుపుకుంటారు. వీరి పూజలో ముఖ్య ఘట్టం బాలదాసుల పూజ. వీరి కుటుంబాలలోని 11 ఏళ్లలోపు అబ్బాయిలను 9 లేదా 11 మంది లేదా 21 మంది బాలురను ఆహ్వానించి ముందుగా వారికి ముత్తైదువులు అందరూ కలిసి మంగళ స్నానాలు చేయిస్తారు. అధిపతి జై జై 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 అశిగార జై జై అధిపతి 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 జై జై రామానుజ జై జై అధిపతి జై జై రామానుజ జై జై అధిపతి జై జై అధిపతి జై జై భాష్యకార జై 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 భాష్యకార జై జై అధిపతి జై జై అధిపతి జై జై అధిపతి జై జై అధిపతి జై జై రామానుజ 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 జై 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 అధిపతి జై జై. ఆ తరువాత వారికి నూతన వస్త్రములు ధరింపజేసి పువ్వులతో ఈ విధంగా చక్కగా అలంకరిస్తారు. ఇంటి ముందు పందిరి క్రింద పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో పెద్ద దీపకుందు పెట్టి దీపం వెలిగిస్తారు. మంగళ స్నానాలు చేసిన బాలదాసులతో పాటుగా కుటుంబ సభ్యులందరూ కలిసి నరసింహస్వామిని జయకొడుతూ గోవిందనామాలతో ఆ జ్యోతి చుట్టూ ప్రదక్షిణలతో భజన చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే. ఆ తరువాత
బాలదాసులను నరసింహస్వామి స్వరూపంగా భావించి వారికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి ఆ తరువాత వారిని ఇంటి లోపలికి ఆహ్వానిస్తారు. అంతే అంతే గోపాల్ లక్ష్మీ నరసింహ స్వామికి స్వామికి దగ్గర పట్టుకెళ్ళండి మధుబాబు పట్టుకెళ్ళండి. వరాలక్ష్మీ నరసింహ స్వామివారికి వరాలక్ష్మీ నరసింహ స్వామివారికి మా ఇంటి సమాధిరప్పలకి వెంకటేశ్వరుడికి నారాయణకి ఆ తరువాత అక్కడ చేరిన బంధుజనులు బాలదాసులతో సహా అందరూ కలిసి నృసింహస్వామి కరావలంబ స్తోత్ర పారాయణ చేస్తారు. తరువాత నృసింహస్వామి వారికి యథాశక్తి షోడశోపచారాలతో పూజ చేస్తారు. ఈ పూజలో ముఖ్యంగా 3 ఘటాలను అంటే 3 కొత్త కుండలను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండల నిండా పంచామృతాలతో నింపి పూజలో పెడతారు. ఇంకా పానకము, గారెలు, బూరెలు, పాకుండలు, పళ్ళు, పరమాన్నాలు లాంటి పలు రకాల నైవేద్యాలు నృసింహస్వామి వారికి సమర్పించి పూజ, భజన, గోవిందనామ సంకీర్తనలతో స్వామివారిని విశేషంగా సేవిస్తారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పూజానంతరం పంచామృతము మరియు వివిధ నైవేద్య ప్రసాదాలు ముందుగా బాలదాసులకు ఇచ్చి ఆరగింపజేస్తారు. ఆ తరువాత దాయాది కుటుంబాలలోని ఆడపిల్లల కుటుంబాలలోని బంధువులందరూ కలిసి షడ్రసోపేతమైన పదార్థాలతో భోజనం చేస్తారు. మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ పూజ జరిగిన రోజున వీరు నైవేద్యముగా అర్పించిన ప్రసాదాలు కానీ, ఆహార పదార్థాలు కానీ, పళ్ళు కానీ గడప దాటి బయటికి పంపరు. ఎంతమంది వచ్చినా సరే ఇంట్లో తినవలసినదే కానీ బయటికి ఎట్టి పరిస్థితులలోనూ పంపరు. ఒకవేళ పదార్థాలు మిగిలితే భూమిలో పాతిపెడతారు. అంతే తప్ప గడప దాటించరు. ఇది వీరి కుటుంబ ఆచారము, తప్పనిసరిగా పాటించవలసిన నియమము. ఇలా వీరి రక్త సంబంధీకులు, దాయాది కుటుంబీకులు, బంధువులు అందరూ కలిసి జరుపుకునే వారి ఇలవేల్పు సింహాద్రి అప్పన్న పూజ చూశారు కదా. అందరూ కలిసి చాలా భక్తి శ్రద్ధలతో, ఐకమత్యంతో కలిసిమెలిసి ఎంతో వైభవంగా ఇలవేల్పు పూజ చేశారు కదూ. స్వామివారికి వారు చేసిన ఈ అలంకరణ చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ అలంకరణ చూస్తుంటేనే తెలుస్తోంది వారి ఇలవేల్పు అయిన సింహాద్రి అప్పన్న అయిన నరసింహస్వామి వారి పట్ల వారికున్న శ్రద్ధ, భక్తి, త్రికరణ శుద్ధి. ఆహా! పూజ ఆచరించిన వారు, చూసిన మనము ధన్యులం కదూ. చూశారు కదా. మరి ఈ విధమైన ఇంటి దేవుని పూజ అంటే కులదైవం అనొచ్చు, మరియు ఇలవేల్పు పూజలు కూడా అనవచ్చు. మరి ఇట్లాంటి పూజలు మీలో ఎవరైనా ఆచరిస్తారా? ఆచరిస్తే ఆ వివరాలు కామెంట్ ద్వారా చెప్పండి. మన పూర్వీకులు, పెద్దవారు పూర్వం నుండి పెట్టిన సాంప్రదాయాలు, ఆచారాలు ఆచరించడం మన సంతానానికి, కుటుంబానికి శ్రీరామ రక్ష. ఓం నమో నారసింహాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవిందా గోవింద. మన సాంప్రదాయాలు, ఆచారాలకు సంబంధించినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.